ప్రస్తుతం మనం బరిసలాల్పేటలో ఉన్నటువంటి సీసీ నగర్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ కురుమలు కేటాయించినటువంటి గ్రేవ్ యార్డ్ని కబ్జా చేశారు. వారు ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ వారు ఏం చెప్తారు కూడా వారు మాట్లాడుకుంటారు. మరి గ్రేవ్ యార్డ్ ఎప్పుడు మీకు కేటాయించబడింది, దీన్ని ఎవరు కబ్జా చేశారు? ఎందుకంటే గ్రేవ్ యార్డ్ కూడా దగ్గర మనకు 50 years పైన అయిపోయింది. ఈ గ్రేవ్ యార్డ్ కురుమలోనే ఉండింది. కాబట్టి కురుమ సంఘం నుంచి మేము ఎందుకంటే కాయిదాలు మాకు దొరకలేదు కాబట్టి మేము కాయిదాలు మొన్న దొరికినాయి. ఆర్డీఓకి, ఎంఆర్ఓకు, ఇంకేమంటే ఎంసీహెచ్కి వీళ్ళందరికీ మేము ఇన్ఫార్మ్ చేసాము. చేసేసి వాళ్ళు ఏమన్నారంటే మేము ఇవన్నీ సర్వే చేశాక మీకు రిపోర్ట్ ఇస్తామని. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మాకు. ఇచ్చిన తర్వాత ఇది మాదే అని ఇది ఏమంటే ఇప్పుడు మాడవరి వాళ్ళు అది ఆక్రమించేసేసి దాన్ని బిల్డింగ్ మల్టీ బిల్డింగ్ కట్టి అమ్మాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా కాయిదాలు అన్నీ మొత్తం అనుకూలంగా వచ్చాయి కాబట్టి దాని మీద మేము ఫైట్ చేస్తున్నాము. మేము ఈరోజు ఏమంటే ధర్నా కూర్చుంటూ ఉంటే కూడా వాళ్ళ మన మాడవారి మనుషులు కూడా లేడీస్ మీద దౌర్జన్యం చేసి ఈ అమ్మాయి మీద కూడా చేయట్లేదు అనమాట. ఇప్పుడు కూడా మేము పోలీస్ స్టేషన్ వేసి కేసు బుక్ చేద్దామనేసి మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకున్న గ్రేవ్ యార్డ్ మాత్రం వదిలేదు లేదు. ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మేము మాత్రం వదిలేము. అట్లాగే మరి వీళ్ళు ముస్లిం కబ్రస్థాన్ ఎందుకు ఆక్యుపేషన్ చేసుకోవడం లేదు, హిందువుల మీద ఎందుకు పడుతున్నారు వీళ్ళు? ఎందుకంటే హిందువులు అన్నిటికీ తలూస్తారనేది వీళ్ళ ధైర్యము. వీళ్ళ మరి ఎంఆర్ఓ మాకు ఇచ్చిన రిపోర్ట్ బట్టి మాకు అర్థమైంది ఏమంటే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, రాజకీయ నాయకులందరూ కుమ్ముక్కయ్యేసి మాకు అన్యాయం చేయాలని మేము మాత్రం వదిలేదు. ఇక్కడ ఎన్ని గజాల భూమి ఉంది? ఇక్కడ ఎన్ని గజాల భూమి ఉంది? మొత్తంగా వచ్చేసి 16 ఎకరాల చిల్లర వరకు ఉంది ఇది. కాబట్టి అందులో కొంతమంది అమ్మేసేసుకున్నారు. కాబట్టి ఆఖరికి మాకు మెయిన్ పేపర్లు దొరికినాయి కాబట్టి దీని మీద మాత్రం ఫైట్ చేస్తాం. అవి కూడా మొత్తం మేము కూడా ఒకటి అయిన తర్వాత ఒకటి మాత్రము ఆక్యుపేషన్ చేస్తాం. అంటే జిహెచ్ఎంసీ అధికారులతో కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు మాట్లాడడం వాళ్ళ స్పందన ఎలా ఉంది? మాకు ఎంసీహెచ్ వాళ్ళు డబ్బులు తినేసి వీళ్ళకు పర్మిషన్ ఇచ్చిండ్రు. వీళ్ళు ఒక బోర్డు ఒక సీల్ వేసేసి ఒక బోర్డు కూడా పెట్టినారు అక్కడ. ఆ బోర్డు కూడా తీసి పడేసినారు. అట్లాగే అనేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమాస రోజు మాత్రం మా పెద్దలకు మేము ఇక్కడే వచ్చి తీరుస్తాం. అట్లాగే అని చెప్పేసి మేము మాత్రం వదిలేదు. ఏ ఎమ్మెల్యే రానివ్వండి, మినిస్టర్ రానివ్వండి, ఎవరైనా రానివ్వండి, మా కుటుంబ హక్కులను మేము మాత్రము వదిలేదు.